ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో దేవుని సన్నిధిలో మీ మధ్య మరి సందేశం ఇవ్వడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి, ఆయన కనికరమును బట్టి, కృపను బట్టి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి పరిచర్య అనగా ఏమి, పరిచారకుడు ఎవరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, పరిచర్య అనగా ఏమిటి, పరిచారకుడు ఎవరు అనే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, పరిచర్య అనే మాటకు సేవ అనే పదాన్ని కొత్త నిబంధనలో ఉపయోగించబడింది. ఇందులో నుంచే సేవకుడు అనేటువంటి పదం కూడా మాట కూడా వచ్చింది. ప్రియులారా, పాత నిబంధనలో ప్రవక్తలు, యాజకులు, బోధకులుగా పిలువబడేవారు. అయితే రాబోచున్న మేలుల విషయమై యేసు పరిచర్య చేయించుకోవడానికి కాకుండా పరిచర్య చేయడానికే ఆయన ఈ లోకమునకు పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, తండ్రి చిత్త ప్రకారంగా ఈ లోకమునకు ఆయన వచ్చి మానవుడుగా ఉదయించి కన్య గర్భమున ఆయన పుట్టి మనుష్య శరీరము దాల్చి మరి 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఉండి మనుషులతో కలిసి పయనించి పూర్వకాలములో జరిగిన అపరాధములను చూసి ఆయన హెబ్రీయుల రాసిన పత్రిక 9:11 చెప్తున్నాడు. చూడండి, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము ద్వారా కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ప్రియులారా, పరిచర్య విషయంలో యేసుక్రీస్తు వారు పరలోకమందున తండ్రి ఉద్దేశ ప్రకారంగా సర్వ మానవాళిని విమోచించడానికి ఆయన పాప విమోచన క్రయధనముగా ఆయన తన కుమారుని లోకమునకు పంపించాడు. ప్రియులారా, ఆయన తండ్రి చిత్త ప్రకారం ఆయన తన బాధ్యత నిర్వర్తించి మరి సర్వ మానవాళికి విమోచన కలిచేయడానికి ఆయన పరిచారకుడుగా లోకమునకు వచ్చాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 9:15-18 చెప్తున్నాడు. చూడండి, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన మరి స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ప్రియులారా, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములు, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములు అంటే పరలోకమందున తండ్రి తన చిత్త ప్రకారంగా మానవుల పట్ల ఆయన కరుణ వాత్సల్యము కుమ్మరించి మానవుల్ని రక్షించి ప్రేమించి కనికరించి ఈ లోకములో ఉంచి సకల ఈవులనిచ్చి ఆయన పెంచి పోషిస్తున్నాడు. పిల్లరా, కానీ ఆయన పెంచి పోషిస్తూ ఆయన ఒకే ఒక మాట చెప్పి, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మీరు దీర్ఘాయుష్మంతులగుదురు, మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి మీరును అనే విషయాన్ని ఆయన వివరంగా తెలియపరిచాడు. ప్రియులారా, అయితే ఆయన ఆజ్ఞ, ఆయన అనుసరించిన ధర్మశాస్త్రమును చూడండి, పూర్వకాలములో మోషే ధర్మశాస్త్రమును మరి ప్రవక్తలు, శాస్త్రులు, పరిచార్యులు కూడా మరి ఎట్లా ఉన్నారండి, వారు ఉపయోగించుకుని చూడండి దేవుని నీతికి వాళ్ళు దగ్గర కాకుండా తమ స్వనీతిని స్థాపించి వాళ్ళ పరిచర్య భూలోకంలో చేశారు. ప్రియులారా, కానీ పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా ప్రవర్తించలేదు. దీనికి కారణం ఆలోచించినప్పుడు స్వార్థం అనేది ప్రతి మానవుడికి వచ్చింది. ప్రియులారా, ప్రవక్తలకు వచ్చింది, యాజకులకు వచ్చింది, అంతేకాకుండా రాజులకు, అధికారులు కూడా వచ్చింది. ప్రియులారా, కనుక దీనిని బట్టి ఆయన మరి మొదటి నిబంధన కాలంలో జరిగిన ఆ పొరపాట్లన్నీ కూడా సరిచేసి
మరి క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చాడు ప్రియులారా. అందుకని చెప్తున్నాడు చూడండి, ఆయన మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము రుజువుపరచుట ఆవశ్యకము. ఈ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును అనే విషయం చెప్తున్నాడు ప్రియులారా. మరణ శాసనం రాసింది దేవుడే, పరలోకముందున దేవుడే రాశాడు. ఆదాము అతిక్రమించి, ఆజ్ఞను అతిక్రమించి అవిధేయుడిగా మారి, చూడండి దేవుని మాటను అతిక్రమించి, చూడండి చేయొద్దన్న పని చేసి, చూడండి అపరాధం చేసి పాపం తెచ్చి ఆ పాపాన్ని భూలోకం నుండి సర్వమాన వాళ్ళకి విస్తరింపజేశాడు ప్రియులరా. కాబట్టి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములన్నీ కూడా అట్లాగనే ఉన్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడి నుండి చూడండి తన ప్రేమ చేత, చూడండి తన బిడ్డలను ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి భూములు అన్నీ పంచి, రాజ్యాలు వాళ్ళు విస్తరించి మంచిగా బ్రతకాలను ఆశీర్వదించి, చూడండి నిబంధన అనుగ్రహించి మోషే ద్వారా మరి ఏర్పాటు చేస్తే ఆ నిబంధనను వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు, కానీ తండ్రి ఉద్దేశం నెరవేర్చేవారుగా లేరు ప్రియులరా. కాబట్టి మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ మొదటి నిబంధనగా జరిగిన అపరాధములను సరిచేయడానికి చూడండి మానవుడుగా చూడండి తన కుమారుని లోకంలో పంపించాడు. ఆయనే మరి మధ్యవర్తిగా వచ్చాడు. ఈ లోకంలో మానవులకను పరలోకముందున తండ్రికి ఆయన మధ్యవర్తిగా వచ్చి మరి తండ్రి చిత్త నెరవేర్చడానికి ఆయన పరిచారకుడిగా లోకమునకు వచ్చాడు ప్రియులారా. పరిచర్య చేయించుకోవడం రాలేదు, కానీ కేవలం పరిచారకుడిగానే వచ్చాడు. తండ్రి తనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి ఆయన మరి సంకల్పించి మరి తూచా తప్పకుండా నెరవేర్చిన వాడుగా ఉన్నాడు విషయం మనం ఈ రాత్రి సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 19వ ప్రకారం 19వ వచనం ప్రకారంగా పాత నిబంధనలు మరియు ప్రత్యక్ష గుడారములు ఇశ్రాయేలు నిమిత్తము సేవ చేయుటకును లేవీయులు అహరోను అతని కుమారులను ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఈ విధి, ఈ ధర్మము, ఈ కట్టడ అది దేవుడే వారికి అనుగ్రహించాడు. లేవి వంశానికి ఆయన అనుగ్రహించాడు ప్రియులరా. వీరు ప్రత్యక్ష గుడారములో ప్రాయశ్చిత్తము చేయుటకును నియమించబడిన వారు. పూర్వం యాజకులు ఉన్నటువంటి వాళ్ళు కేవలం లేవి వంశం నుంచి వచ్చిన వారు మాత్రమే. అయితే ఇదే సంఖ్యాకాండము 8:14 ప్రకారం చూస్తే లేవీయులు నా వారే ఉన్నారనే విషయాన్ని స్వయంగా దేవుడే చెప్తున్నాడు. వీరి జీతభత్యాలు కానీ వీరికి కావాల్సిన అన్నీ కూడా చూడండి, ఇశ్రాయేలులు దేవునికి ఇచ్చే దశమ భాగాలు దహన బలులకు సంబంధించినవి అన్నీ వీరివి. ఆలోచన చేద్దాం పిల్లరా. లేవీయులు నా వారని చెప్తున్నాడు ఆయన. మరి ఇంకో మాట చెప్తున్నాడు, వీరి జీతభత్యాలు కూడా నావే. ఇశ్రాయేలులు చూడండి దేవునికి ఇచ్చేటండి దశమ భాగాలు కానీ దహన బలులు కానీ ఇవి దీనికి సంబంధించిన అన్నీ కూడా ఆ లేవీయులకే ఏర్పాటు చేయబడిందని చెప్తున్నాడు. ఇది వారి జీతభత్యాల విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే సంఖ్యాకాండము 24 చెప్తున్నాడు చూడండి. 24-25 ఈ లేవీయులు 25 సంవత్సరముల వయసు నుండి 50 సంవత్సరాల వయసు వరకు ప్రత్యక్ష గుడారములు యాజకులుగాను పరిచారకులుగాను సేవ చేయాలి. ఆలోచన చేద్దాం. లేవీయులు ఎట్లా అండి, 25 సంవత్సరాలు ప్రారంభించి వయసు వచ్చిన తర్వాత 50 సంవత్సరముల వరకు కూడా వాళ్ళు ప్రత్యక్ష గుడారములు యాజకులుగాను పరిచారకులుగాను సేవ చేయాలి. 50 సంవత్సరాలు దాటితే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించి ఈ సేవలో రిటైర్ అయిన వారు అక్కడే ఉండి క్రొత్త వారితో దేవుని సేవ చేయించుటకు ప్రత్యేక పాత్ర పోషించవలెను. అంటే మెలకువలు చెప్పాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి బాధ్యత వాళ్ళకుంది ప్రియులరా. కానీ అయితే ఈ సేవ పరిచయ లేవీ గోత్రములు వంతుల వారిగా సేవ చేయాలి. ఇది ముఖ్యమైన విధి కట్టడాన్ని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొదటి నిబంధనకైతే హెబ్రీ రాసిన పత్రిక 9:1-7 ప్రకారం చెప్తున్నాడు చూడండి. సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములో ఉండేను. ఎలా అనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేను,
అందులో ఒక దీపస్తంభము బలయు దాని మీద నుంచబడిన సన్నిధి రొట్టెలను ఉండను. దీనికి పరిశుద్ధ స్థలం అనే పేరు ఏర్పాటు చేయబడింది పిల్లరా. అంటే ఇది పరిశుద్ధ స్థలం అనే దానికి సాదృశ్యముగా దీపస్తంభము బల్ల దాని మీద నుంచబడిన సన్నిధి రొట్టెలు అనేవి అక్కడ ఉంటాయి కాబట్టి దానికి పరిశుద్ధ స్థలం అనే పేరు ఉంటుంది. అయితే రెండవది చూస్తే రెండవది తెర కావల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉంది. మొదట పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉంది. అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కిరీబులు కూడా ఉండని విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇలాగూ ఏర్పడినప్పుడు యాజకులు సేవ చేయుట మొదట గుడారములోనికి వెళ్ళుదురు కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతబడుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించను. ఈ రక్తము తన కొరకును ప్రజల కొరకును, చూడండి, అజ్ఞాన కృత్యము కొరకును అతడు అర్పించును. చూడండి, ఈ నిబంధన అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే యాజకుడు అందులో ప్రవేశించాలి. అతడు ప్రవేశించినప్పుడు చూడండి, రక్తము చేతబడుకు రెండో గుడారంలోనికి ప్రవేశించను. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించను. అంటే ప్రజలు చేసిన పాపముల నిమిత్తము, తన అతిక్రమం నిమిత్తము అతడు ప్రాయశ్చిత్తంగా అతడు దానిని అర్పించాలి. అది మరి చూడండి, రెండో గుడారంలో అతడు ఆ పని చేయాలి, అతి పరిశుద్ధ స్థలంలో. ప్రియులారా, పాత నిబంధన కాలంలో దేవుని సేవ లేక పరిచయ విషయంలో ఈ విధముగా ఉండేది. ఇప్పుడైతే క్రీస్తు స్వయంగా ఈ లోకమునకు వచ్చి ఈ విధి రూపకములైన ఈ ఆజ్ఞలను శిలువ మరణము ద్వారా చనిపోయి సమాధి చేయబడి మూడో దినము లేచి శిష్యులకును మిగతా అనేక మందిని దర్శించి శిష్యులందరినీ సమావేశముగా ఉండనిచ్చి వారి మధ్యకు వచ్చి తను చనిపోయి తిరిగి లేచిన విషయాన్ని వారికి తెలిపి, చూడండి, 12 మందితో కలిసి భోజనము చేసి రొట్టెను పాత్రను చూపించి రొట్టె విరిచి, ఇది నా శరీరము, పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన అని వారితో కలిసి భోజన సంస్కారాన్ని ఆయన పాటించాడు. వారందరినీ కూడా అభిషేకించి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించి పరలోక రాజ్యమునకు వారసులగుటకు తగు సూచనలు తెలిపి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ విధంగా పరలోకమందున తండ్రి ఉద్దేశమును కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకమును ఉన్నంత కాలము కూడా ఈ లోక నివాసులైన మనకు, మన పూర్వీకులను సువార్తను పంచి అనేక అద్భుతాలు చేసి చూపించి ఆయన వెళ్ళి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు కనిపెడుచున్నాడు. అంటే రెండోసారి రావడానికి ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఈ పరిచర్యలో సేవకులుగా ఆయన సేవ చేయటం, దేవుని వరవను సంఘంలో చూడండి పరిచారకునే స్థానము, ఒక గుర్తింపు వచ్చిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిచర్యలో సంఘ కాపరి తీసుకునే శ్రద్ధ చాలా ప్రాముఖ్యమైనది. మొదటి పేతురు రాసిన పత్రిక 5:2 ప్రకారము బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యన దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దేవుని చిత్త ప్రకారంగా మన ఇష్టం కాకుండా దుర్లాపేక్ష అనేది లేకోకుండా సిద్ధ మనసుతోనూ చూడండి పవిత్రతతోనూ చూడండి యథార్థత కలిగి మరి ఆ మందను మనం కాసేవాళ్ళగా ఉండాలి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి వచ్చినప్పుడు మరి ఎట్లా ఉండాలి? మనం వాడబారని మహిమ కిరీటం పొందేవాళ్ళం ఉంటాం. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసు కలిగిన వారుగా ఉండాలి. ఈ పరిచర్లో సంఘాన్ని నడిపించుటలోను సంఘ కాపరి ప్రత్యేక శ్రద్ధ కలిగిన వాడుగా ఉండాలి. తాను తగ్గించుకుని స్వభావం కలిగిన వాడు ఉండాలి. సంఘములోని అందరినీ సమానముగా చూడాలి. స్వార్థమునకు తావివ్వరాదు, వారసత్వానికి తావులేదు. దేవుని చిత్తమును బట్టి అన్ని విషయములలో మాదిరిగా ఉండాలి. కాపరిని బట్టి సంఘము నడుస్తుంది. ఈ పరిచర్యలోను బోధించుటలోను సువార్త ప్రకటించుటలోను సన్నిహిత సంబంధాల కలవాడుగా ఉండాలి. ఎందుచేతనంటే సేవకుడు ప్రత్యేకించబడిన వారుగా క్రీస్తు నడిచిన వాడలో పయనించుటకు నిత్యము తన్ను తాను భద్రపరుచుకుని వానిగా ఉండాలి. అయితే సంఘ పరిచర్యలు ఆధ్యాత్మికంగా మన క్రీస్తును ఎలా ఆరాధించాలో ఆధ్యాత్మిక వరాలను అభ్యాసం చేయడం, జ్ఞానస్నానం లేక బాప్తిసం ఇచ్చట్లో ప్రభురాత్రి భోజన సంస్కార విధులను ఖచ్చితంగా పాటిస్తూ వాటిని ఖచ్చితంగా సంఘంలో మనం అమలు చేసేవారు ఉండాలి. అది సంఘ కాపరి యొక్క బాధ్యత. కాబట్టి సమాధానాన్ని బంధువు చేత ఆత్మను కలిగించే ఐక్యమును కాపాడుకునుడైందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒకడే నిరీక్షణ గలవారినుడకు పిలువబడిన విషయాన్ని అది రూఢిగా మీరు నమ్మి తీరవలసింది. కాబట్టి ఆయన పిలిచిన పిలుపు లోబడి మరి ఆయన ఆజ్ఞను చూడండి తూచ తప్పకుండా పాటించే వారిగా చూడండి ఆయన అనుగ్రహించిన విధిని కట్టడాలను కూడా అనుసరిస్తూ ఆయన పరిచర్యలు మన భాగస్వాములుగా మరి నడవాలని విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఏబీసీ రాసిన పత్రిక 4:11-15 చెప్తున్నాడు చూడండి. పరిశుద్ధులను సంపూర్ణులైనట్టు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. మనమందరం విశ్వాసములోను దేవుని కుమారుని విషయములోను జ్ఞానములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులగుడు వరకు సమానమైన పురుషత్వం కలిగిన వరకు ఆయన ఎలాగో నియమించాను. కాబట్టి ప్రియులరా, మనుష్యుల మాయోపాయములను చేత వంచనతోనూ తప్పు మార్గములతోనూ కుయుక్తులతోనూ గాలికి కొట్టుకుని పోయినట్లు ఉండక స్థిరత్వం కలిగిన వారే ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె నుండకు అన్ని విషయంలో కూడా మాదిరి కలిగిన వారంగా ఉండాలి. అంటే చూడండి, లక్షణాల నుంచి బోధిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. అందుకే 1 కొరింథీ 7:22 చెప్తున్నాడు చూడండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడి నుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడేవారు గనక మనుషులకు దాసులు కాకుడి. పరిచారకుడు ఎలా ఉండాలండి? మనుషులకు మాత్రం దాసుడు ఉంటానికి వీల్లేదండి. కేవలం దేవునికే దాసుడుగా ఉండాలి. సోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో చూడండి, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి యందు పిలిచానో ఆ స్థితి అందే నడుచుకుని వెళ్ళను. ఈ ప్రకారం సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ప్రియులరా, ప్రతివాడు ఏ స్థితి యందు పిలువడను ఆ స్థితిలో ఉండవలను. దాసుడై ఉండగా పిలువడితిరా, చింతపడవద్దు. కాబట్టి యాజకుని యొక్క బాధ్యత, పూర్వకాలంలో యాజకులు, ఇప్పుడు ప్రధాన కాపరిని యేసుక్రీస్తు వారు అనుకున్నాడు. ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన అనుగ్రహించిన శాసనములు, తండ్రి ఆయనకు అప్పగించిన బాధ్యతలను ఆయన 33వ సంవత్సర భూలోకంలో ఆయన చూడండి అమలు చేసి సువార్త ప్రకటించి అనేక మందిని స్వస్థపరిచి అనేక మందిని బాగు చేసి అనేక మంది చూడండి మరి దేవుని సేవకులుగా తయారు చేసి ఆయన ఆశీర్వదించి మరి అభిషేకించి తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి రావడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ప్రియులారా, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.